వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను పప్పుచారు తయారు చేయబోతున్నానండి. ఈ పప్పుచారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ పప్పుచారుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇందుకోసం నేను చింతపండును కొద్దిగా నానబెట్టుకుంటున్నానండి. ఈ చింతపండు మీరు ఎంత పులుపు తింటారో ఆ పులుపు తగ్గట్టుగా చింతపండుని నానబెట్టుకోవాలి. అదేవిధంగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకుంటున్నానండి. ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లన్నా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఎసురు పోసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. చూద్దాం ఆవిరిపోయిందేమో కుక్కర్కి. చూడండి కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు గుత్తితోని ఈ పప్పుని బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు మనము చింతరసాన్ని వేసుకుందామండి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతరసాన్ని వేసుకుందాం. అలాగే కారం వేసుకుందాము, ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు, కారం, పులుపు ఈ 3 సమపాలలో పడాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది పప్పుచారుకి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ పల్చ కావాలంటే పల్చగా, కొంచెం చిక్క కావాలంటే చిక్కగా, ఇది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం వచ్చినట్లు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా పల్చగానే చేసుకుంటున్నాను. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం ఒక మరిగిద్దామండి. గుమగుమలాడిపోతుంది స్మెల్ ఇల్లంతా. మరుగు వచ్చిన తర్వాత కుక్కర్ని సైడ్కి పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, కచ్చాపచ్చగా దంచిన ఎల్లిపాయలు. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపులోన పప్పుచారుని పోసుకోవాలి. గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి కొత్తిమీర వేసుకోవడం వల్ల. పప్పుచారు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.